హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో నువ్వుల చిక్కీ రెసిపీ. ఈ నువ్వుల చిక్కీలు అనేటివి పండగలప్పుడు లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగానో అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు చేసుకోవడం కాదు, కంపల్సరీ చేసి పెట్టుకొని రోజు ఒక ముక్క తినాలన్నమాట. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరు తినేసేయాలి. బయట నుంచి కొనుక్కునే చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్స్, జంక్ ఫుడ్ అట్లాంటివి మానేసి హెల్తీగా మనం ఇట్లా ఇంట్లో చిక్కీ చేసుకోవచ్చు. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఈ నువ్వుల చిక్కీ రెసిపీ ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడైతే నేను ఈ చిక్కీ చేసుకోవడానికి తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు రెండు తీసుకున్నాను అనమాట. తెల్ల నువ్వుల్లో కంటే నల్ల నువ్వుల్లోనే ఐరన్, కాల్షియం, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎముకల బలానికి, జుట్టు పెరగడానికి, గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి, స్కిన్కి, రక్తహీనతను తగ్గించడానికి ఈ నువ్వులు బాగా పనిచేస్తాయి అన్నమాట. అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నల్ల నువ్వులను తప్పకుండా వాడాలి. సో వాటిని వేయించుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే కడాయిలోకి నువ్వుల క్వాంటిటీ ఎంత తీసుకున్నాం, బెల్లం కూడా సేమ్ క్వాంటిటీ తీసుకొని కరిగించుకోవాలన్నమాట. కొంచెం వాటర్ పోసేసి ఆ బెల్లం అంతా కరిగిన తర్వాత కొన్ని నీళ్ళలో చెక్ చేసుకోవాలి. అది గట్టి పాకం రావాలన్నమాట. అంటే నీళ్ళలో వేసి మనం ఇట్లా కొట్టినప్పుడు అది టంగమని సౌండ్ రావాలి, విరగొడితే విరిగిపోవాలి. ఇట్లా పర్ఫెక్ట్గా పాకం వచ్చిన తర్వాత టేస్ట్ కోసం కొంచెం ఇలాచీ పౌడరు, ఇంకా నెయ్యి వేసేసుకొని వేయించిన నువ్వులను కూడా వేసేసి ఇట్లా కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా ప్లేట్కి కానీ ఒక పీటకు కానీ కొంచెం నెయ్యి రుద్దేసి దానిపైన దీన్ని వేసేసుకోవాలి. దీనికి పైన టాపింగ్ కోసం నేను ఇక్కడ కొన్ని పంకిన్ సీడ్స్, ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, కాజు, బాదం అవి కొంచెం కట్ చేసి వేసేసిన అనమాట. సో అది కొంచెం ఇట్లా చల్లగా కాకముందే మనం ఒక బెల్లం కర్రతోనే అట్లా చపాతీ ఎట్లా వేస్తాం సన్నగా ప్రెస్ చేసేసేయాలన్నమాట అట్లా. సో చూసిన కదా, ఇది వేడిగా ఉన్నప్పుడే చేసేయాలి తొందరగా. పైన నుంచి కొంచెం కట్స్ పెడితే మనం విరగొట్టడానికి వస్తుంది అనమాట. సో ఇట్లా చేసేసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ చిక్కీ అయితే. చూస్తున్నారు కదా, ఒక 10 మినిట్స్ తర్వాత ఇది మంచిగా ఆరిపోయింది. తర్వాత దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నామంటే మనకి నెల రోజుల వరకు ఉంటుంది అనమాట. సో ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మన రోజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తినడానికి మంచిగా ఉంటుంది కదా. సో ఈ హెల్దీ చిక్కీ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నల్ల నువ్వులు మాత్రం తప్పకుండా వాడడానికే ప్రయత్నించండి, ఎందుకంటే వాటిలోనే తెల్ల నువ్వుల కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి అన్నమాట. సో ఇవి వాడడానికి ఇష్టం ఉండదు కదా చాలామందికి, కలర్ అట్లుంటుందని చెప్పి. అందుకని కొన్ని అవి కొన్ని ఇవి కలిపి వాడినామంటే మనకి హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.